హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది కొత్త డ్రెస్సులు, పంచెలు, గాలిపటాలు. చిన్నప్పుడు అయితే గాలిపటాలు ఎవరు ఎక్కువ దింపితే వాళ్ళ తోపు, వాళ్ళదే రాజ్యం అన్నట్టు ఉండేవాళ్ళం అనమాట. ఓడే కింగ్ ఆ ఇయర్ మొత్తం అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, అలా అల్లరి చేసేవాళ్ళం చిన్నప్పుడు అయితే. అది ఇప్పుడున్న జనరేషన్స్లో అలా సెలబ్రేట్ చేసామనుకోండి పొలపచ్చకాయ అంటారు. అందుకని మా తగ్గట్టుగా మేమైతే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకు మొత్తం 3 ఇల్లులు ఉన్నాయన్నమాట. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ అత్త వాళ్ళ ఇల్లు కూడా. మా గురించి ఆల్రెడీ చెప్పాను కదా, మాదంతా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఎవరైనా ఏ ఫెస్టివల్ అయినా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే అందరం కలిసి ఒకటే దగ్గర చేసుకుంటాం అనమాట. సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే. కొంతమంది రైతులందరూ పంట పండించిన తర్వాత అంతా లాభం వస్తుంది కదా, అందుకని దానికోసం ఈ ఇయర్ ఈ ఫెస్టివల్ లాగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి సంక్రాంతి చేసుకుంటారు అంటారు. ఇంకొంతమంది మనకి కృష్ణుడి కథ తెలిసే ఉంటుంది. ఇంద్రుడు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే తనకి పూజ చేయలేదని అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో అయితే లిఫ్ట్ చేస్తాడు. అందుకని ఆ రోజు ఆ లిఫ్ట్ చేయడం వల్ల అందరిలో ఉన్న నెగిటివిటీస్, ఏదైనా ఉద్దేశాలు ఉంటాయి కదా, అవన్నీ పోయి అందరూ మంచిగా బ్రతకడానికి, ప్రాపర్గా ఉండడానికి శ్రీకృష్ణుడు అయితే హెల్ప్ చేస్తాడు. అందుకని మనం సంక్రాంతి అనేది ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఆ యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా. ఇంకొక రీజన్ కూడా ఉందన్నమాట. అసలు సంక్రాంతి అనేది మనం ఎందుకు జరుపుకుంటామంటే మనకందరికీ తెలిసిందే, మనకి 12 రాసులు ఉంటాయని. అలాగే సూర్యుడు ఉంటాడు కదా, ఆయన 12 రాసుల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క దగ్గర ఉంటాడనమాట. అంటే ఒక్కొక్క రాశిలో ఉంటాడనమాట. అప్పుడు 6 months 6 రాసులు అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్ డే ఉంటుంది కదా, ఆ ఎండింగ్ డే అయిపోయిన తర్వాత ఆ రోజు మనం భోగి పండులాగా చేసుకుంటాం. నెక్స్ట్ ఆ 6 months 6 రాసులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాశికి వెళ్తాడు కదా, అంటే మకర రాశిలోకి వెళ్ళినప్పుడు మకర సంక్రాంతి అని సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. ఇంత పెద్ద స్టోరీ ఉంది ఈ మకర సంక్రాంతి అనే పేరు రావడానికి కూడా. ఇలా చెప్పుకుంటా పోతే సంక్రాంతి ఒక్క ఫెస్టివల్కి చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. కానీ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే మాత్రం మనకు కొత్త డ్రెస్సులు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి. నేనైతే ఒకప్పుడు సంక్రాంతి వస్తుందంటే మినిమం 3 pairs పెట్టుకునేవాడిని అనమాట. మన ఫెస్టివల్స్ అన్నీ మీకు తెలిసిందే కాబట్టి మనకి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఆ వీక్ మొత్తం ఫెస్టివల్సే. ఆల్మోస్ట్ 5 festivals ఉంటాయి అన్నమాట. భోగి, సంక్రాంతి, ముక్కనుమ, కనుమ, ఏడాది పండగ. మీలో ఎంతమంది 5 festivals సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేమైతే అందులో ఆల్మోస్ట్ 3 festivals అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈరోజు కూడా పెద్ద ఫెస్టివలే ఉంది, ఏడాది పండగ. అది అమ్మమ్మ ఇంట్లో చేసుకుంటారు. ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం రిలీజ్ చేస్తాను అనమాట నేను. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి, కానీ అమ్మ వాళ్ళకి మాత్రం గుర్తొచ్చేది ఏంటంటే పైన ఉన్న పాత వస్తువులన్నీ తీయాలి, కడగాలి, మళ్ళీ పైనే పెట్టాలి. అవి వాడరు, పట్టరు. ఇయర్స్ మొత్తం పైనే ఉంటాయి అన్నమాట అవంతా. నాకు తెలిసి మీ ఇంట్లో కూడా అలాగే జరుగుంటుందేమో. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జరిగేది, రిపీట్ అయ్యేది కూడా అదే. అలా వస్తువులన్నీ క్లీన్ చేసి మళ్ళీ పైన పెట్టేసిన తర్వాత ఇంకా పిండి వంటలు అయితే ఖచ్చితంగా చేసుకుంటాం. సంక్రాంతి, భోగి, కనుమ ఈ ఫెస్టివల్స్ వచ్చాయంటే మురుకులు, ఉప్పు చెక్కలు, నిప్పట్లు. మా ఊర్లో అయితే ఎలా పిలుస్తారు, మీ ఊర్లో ఎలా పిలుస్తారో నాకైతే తెలియదు. లడ్లు, వడలు, ఇంకా సాంబార్ అప్పుడు ఉంటుంది. అబ్బా, వన భోజనము 100 భోజనం ఏదో అంటారు కదా, మనకి అంత ఐడియా లేదు. అంత గ్రాండ్గా చాలా ఐటమ్స్ అయితే ఇంట్లో చేసుకుంటాం ఒక్క రోజు. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఐటమ్స్ అన్నీ తింటా ఉంటే కడుపు నిండిపోతుంది అనమాట. తాతయ్యకి కూడా పెట్టుకుంటాం, కాకపోతే తాతయ్య ఫోటో లేదు కాబట్టి అందుకని అక్కడ పెట్టలేదన్నమాట. మేమైతే నార్మల్గా ముగ్గురికి పెట్టుకుంటాం. కానీ ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కదా, మరి అంత గ్రాండ్గా అయితే ఈసారి చేసుకోలేదన్నమాట. ఎందుకంటే మా బొడ్డోడు ఉన్నాడు కదా, వాడిని పెట్టుకొని చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా అని అమ్మ, అందుకని ఈసారి ఎక్కువ అంత గ్రాండ్గా ఏం చేయలేదన్నమాట. అలా పిండి వంటలు అన్నీ ప్రిపేర్ చేసుకుని అవన్నీ తినేసరికి మినిమం 6 months పడుతుంది అనమాట. అట్లీస్ట్ 6 months వరకు అయితే మాకైతే వస్తాయి. మీకు ఎప్పటి వరకు వస్తాయి అయితే నాకైతే తెలియదు. అలా పిండి వంటలు, మాకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను మా నానమ్మ వాళ్ళ అమ్మకైతే పెట్టుకుంటాం అనమాట. మా సగం డే మొత్తం వాడిని చూసుకోవడంలోనే అయిపోతూ ఉంటుంది.
ఇంకా సంక్రాంతి ఫెస్టివల్స్ వచ్చాయి కాబట్టి వాడిని వాళ్ళ ఇంటికి పంపించేసి అక్కడ సెలబ్రేట్ చేసుకొని అక్కడ రండి అని మేము ముగ్గురం అయితే మా ఇంట్లో అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా అలా వాళ్ళకి ఇష్టమైన అన్ని వంటలు, పిండి వంటలు అన్నీ చేసి మాకైతే 3 ఆకులు వేస్తాం. మిగతా వాళ్ళు నాకైతే తెలియదు. మిగతా వాళ్ళు కొంతమంది అయితే 1 ఆకు పెడతారు. మేమైతే 3 ఆకులు పెట్టి అన్నిట్లో పిండి వంటలు అన్నీ మేము చేసినట్టు అన్నీ పెట్టి దేవుడికి ఎలా అయితే మనం నైవేద్యం ఇస్తామో అంత గ్రాండ్గా అయితే చేసుకుంటాం అనమాట. అన్నీ చేసుకున్న తర్వాత సాంబ్రాన్ అయితే ఖచ్చితంగా వేస్తాం. ఆ ఇయర్ మొత్తానికి మాకు వాళ్ళని గుర్తు తెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ సంక్రాంతి రోజు మాత్రం మన గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని సాంబ్రాన్ అయితే వేస్తాం. అలా మనస్ఫూర్తిగా సాంబ్రాన్ వేసేసి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని అలా దండం పెట్టుకొని మళ్ళీ ఎవరో రూపంలో మళ్ళీ పుడతారనుకోండి. కానీ ముందుగానే ఇప్పుడే అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చేలాగా అన్నీ చేసి తినిపిస్తాం అన్నమాట. ఇంక తర్వాత ఎట్లా అయినా కాకులు వస్తాయో లేదా తెలియదు, కానీ సంక్రాంతి రోజు మాత్రం కాకులు అయితే అస్సలు కనిపించవు. మేము కాకులు వచ్చి తింటాయి కదా అని అక్కడ నీళ్ళు పోసి అక్కడ మాకున్న చేసుకున్న దాంట్లో కొంచెం అయితే అక్కడ పెడతాం. ఒక్కసారి అయితే కాకు వచ్చింది నేను చూడలా. కాకపోతే సంక్రాంతి రోజు మనస్ఫూర్తిగా పెడితే ఖచ్చితంగా కాకులు వస్తాయంట. ఈసారి మాకు కాకు వచ్చింది. మాకు ఎంత సంతోషం వేసిందంటే మాకే మాటలు చెప్పలేను అనమాట. ఇంకా అలా మా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మా అక్కని మా బుడ్డోడిని అయితే వాళ్ళ ఇంటికి తరిమేయడం అంటే పూర్తిగా కాదులేండి, జస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా పూజ అట్లాంటివి చేసుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం కదా అని దగ్గరుండి పోయి వదిలేసి వచ్చాను అనమాట. ముగ్గురు అయితే ఎక్కడికి వెళ్ళకూడదంట, అందుకని చేతిలో ఒక రాయి అయితే పెట్టుకొని నలుగురులాగా వెళ్ళాం. మీరు కూడా ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఒక్కరే వెళ్ళబాకండి, చేతిలో రాయో ఏదో ఒకటి అంటే పెట్టుకోండి బ్యాగ్లో అలాంటిది. మేము ఇంట్లోకి ఎంటర్ అవుతామో లేదో తెలియదు, కానీ ఎంటర్ అయ్యే లోపలే మా రాకీ ఉంటుంది, అది అరస్తానే ఉంటుంది. మేమేదో దొంగల్లాగా చూస్తున్నట్టు, కానీ మమ్మల్ని మాత్రం ఏం చేయదు అనమాట. అది ఇలా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. వీళ్ళు 4గురికి పెట్టుకుంటారు. మావయ్య వాళ్ళ తాతయ్యలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ పెట్టుకుంటారు. వాళ్ళందరికీ డ్రెస్ సపరేట్గా పెట్టి మా ఇంట్లో అయితే 3 ఆకులు వేసేవాళ్ళం. అదే అక్క వాళ్ళ ఇంట్లో అయితే 1 ఆకే పెడుతున్నారు. వాళ్ళ ఆచారాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మన ఆచారాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆచారాలు ఎన్ని డిఫరెంట్గా ఉన్నా సరే కానీ లాస్ట్కి చేసేది మాత్రం ఒక్కటే. మనకి పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి పెట్టుకుంటాం కాబట్టి సేమ్ అలాగే ఎవరైనా ఎలాంటి ఆచారాలు ఉన్నా సరే అదే చేస్తారనమాట. చిన్నప్పుడైతే సంక్రాంతి హాలిడేస్ కూడా ఉండేవి. ఆల్మోస్ట్ 1 వీక్ అయినా ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు సాఫ్ట్వేర్ దానివల్ల ఒక్క హాలిడే కూడా ఇవ్వలేదు భయ్య. జస్ట్ సంక్రాంతి రోజు 14th ఒక్కటే హాలిడే ఇచ్చారు. రిమైనింగ్ డేస్ మొత్తం వర్క్ చేయాల్సి వచ్చింది. అదే స్కూల్లోనూ లేకపోతే కాలేజీలోనూ ఉన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇస్తే ఆ నెక్స్ట్ డే స్కూల్కి నేను బాను అని మారం చేసేవాళ్ళం. అదే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ లేవు, ఏమీ లేవు. ఫెస్టివల్స్ అయిపోయిన వెంటనే బెంగళూరు పోవాలనిపిస్తుంది. అంతే, ఆఫీస్ లైఫ్ అంతా చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ మరి ఎంత చేంజ్ అవుతుందా అనిపిస్తుంది. ఎంత చేంజ్ అయినా మనం రిమైనింగ్ ఫెస్టివల్స్ అన్నీ ఎక్కడైనా జరుపుకుంటాం. కానీ సంక్రాంతి, భోగి మాత్రం ఇయర్కి ఖచ్చితంగా నేటివ్ ప్లేస్కి వచ్చి సెలబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాం, అది ఎక్కడున్నా సరే. కాకపోతే తిరిగి వెళ్ళేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. కానీ తప్పదు, ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. అదే మన ఆంధ్రాలో కూడా కంపెనీలు వచ్చి ఉంటే ఈ పాటికి ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటాం. కానీ బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో పోవాల్సి వస్తుంది. మనకి ఎప్పుడు వస్తాయో, మన కంపెనీలు ఎప్పటికీ మారుతాయో కూడా అర్థం కాదనమాట. బంధువులు, మిత్రులు అందరూ రిమైనింగ్ ఫెస్టివల్స్ కలుస్తారో లేదో తెలియదు, కానీ సంక్రాంతి, భోగికి మాత్రం ఖచ్చితంగా కలుస్తారు. కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే ఆ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మావయ్యలు, అత్తమ్మలు అందరూ వచ్చున్నారు. ఆల్మోస్ట్ మా బంధువులు మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ ముందు వీడియో మీరు చూస్తుంటే మాకు ఎంతమంది రిలేటివ్స్ ఉంటారో మీకే తెలిసి ఉంటుంది. నేను వెళ్ళే టైంకి అందరూ వెళ్ళిపోయారు. నేను కొంచెం లేట్గా వెళ్ళాను. ఆ టైంకి ఎవరు లేరనమాట. జస్ట్ మావయ్యల వరకు ఉన్నారు. వాళ్ళ వరకు వీడియోలన్నీ తీసి పెట్టాను. ఇంకా అలా కాసేపు మావయ్యలు, అత్తమ్మలతో వాళ్ళతో టైం స్పెండ్ చేసి, మాకు చిన్నప్పుడు మా మావయ్య మగధీర సినిమా రిలీజ్ అయింది కదా, ఆ టైంలో డూప్లికేట్ కత్తి ఒకటి తీసుకొచ్చాడు. ఏంది, మగధీర టైప్ పెద్ద కత్తి.
దాంతో కాసేపు షో ఆఫ్ చేసి కాసేపు దాంతో ఆడుకొని గాలిపటాలు ఎగరేయడానికి అయితే ట్రై చేసాం. ఒక్క గాలిపటం కూడా పైకి పోలేదన్నమాట. అంతలా ఒకప్పుడైతే గాలిపటం ఎగరేసే ఫామ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే అస్సలు జరిగే పనులే కాదు. ఇంకా అలాగే సంక్రాంతి కూడా ట్యూస్డే వచ్చింది. ట్యూస్డే అంటే మాకు ఖచ్చితంగా మా ఆంజనేయ స్వామికి ప్రసాదాలు అయితే ఖచ్చితంగా పెడతాం. ఏ రోజైనా మర్చిపోతామేమో కానీ ట్యూస్డే మాత్రం ప్రసాదాలను ఖచ్చితంగా పెడతాం. కాబట్టి అలాగే సంక్రాంతి రోజు కూడా అక్కడ ప్రసాదాలు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకొని సంక్రాంతిని గ్రాండ్గా అయితే ఎండ్ చేసాం అన్నమాట. మా ఊర్లో కోడి పందాలు ఇలాంటివి ఏం జరగవు, అందుకని అలాంటి వీడియోస్ ఏం తీయలేదన్నమాట. మాకు జస్ట్ దేవుళ్ళు ఇంట్లో పెట్టుకున్నామా, బయట తిరిగామా, చిల్ అయ్యామా అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.